బస్సు ప్రమాదం నుంచి గుమ్మల లక్ష్మణ అనే ప్రయాణికుడు బయటపడ్డాడు. హిందూపూర్ నుంచి నంద్యాల వెళ్తున్నాడు లక్ష్మణ. అకస్మాత్తుగా బస్సులో మంటలు వచ్చాయని వివరించాడు. రమేష్ అనే ప్రయాణికుడు కిటికీ బద్దలు కొట్టాడన్నారు. దీంతో 6 ప్రయాణికులను బస్సు నుంచి బయటకు తీసి హాస్పిటల్కి తీసుకువెళ్లానన్నాడు లక్ష్మణ. నేను హిందూపూర్ నుండి మా బ్రదర్ దగ్గర పోతుండగా దారిలో బస్సులో అగ్గంటుకొని ఫుల్ ఫ్లేమింగ్స్ వస్తున్నప్పుడు అక్కడ ఉన్న జనాలందరినీ సైడ్కి తీసుకొని నా కార్లో నేను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకోవచ్చిన. ఎట్లా జరిగిందో క్లారిటీ లేదు. అక్కడ ఏం చూడలే. మేము చూసే టైంకి ఫైర్ ఫుల్ ఓవర్గా ఉంది. బస్ దగ్గర పోయేంత కూడా స్పేస్ లేదు. అంత ఓవర్గా ఫైరింగ్ ఉంది రౌండ్గా చుట్టుపక్కల. బస్ చుట్టూ ఫైర్ ఉంది. ఎవరు బయట నుండి వచ్చేసే కూడా లేకుండా ఏం చేయడానికి లేకుండా ఫైరింగ్ ఉంది. లాస్ట్ కి రమేష్ అనేసి ఆయన గ్లాస్ బ్రేక్ చేసి వచ్చినాడు. ఆ గ్లాస్ స్పేస్ కూడా మనిషి వచ్చేంత కూడా లే, ఇంత స్పేస్ ఉంది. ఆ స్పేస్ లో నుండి బయటకు వచ్చేటప్పుడు చాలా మందికి ఇంజురీస్ అయినాయి గ్లాస్ కూర్చొని. అక్కడ ఇంకా 6 మెంబర్స్ నిలబడినారు. నేను హిందూపూర్ నుండి నంద్యాల పోతా ఉన్నా. ఎంతమంది ఉన్నారో తెలియదు. వాళ్ళు 6 మెంబర్స్ నేను పిలుచుకోవాల్సిన హాస్పిటల్కి. ఇక్కడ బాగున్నారు వాళ్ళు, ఏం ప్రాబ్లం ఏమి. ఒక ఆయనకైతే ఎక్కువ ఇంజురీస్ ఎక్కువ ఉండేది. రమేష్ అనికి గ్లాస్ బ్రేక్ చేసినారు, చేతికి అంతా కూర్చుపోయింది గ్లాసు. మిగతా వాళ్ళంతా సేఫ్. నేను తెచ్చిన 6 మెంబర్స్ కి అక్కడ ఉన్నది ఎంతమంది ఉన్నారో తెలియదు. బస్ అంతా ఫుల్ ఉంది అంటున్నారు, స్లీపర్ కోచ్.